హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి నేను అంజలి. గన్ ఎంత పవర్ఫుల్ అయిందో మనందరికీ తెలిసిందే. కానీ దానికి త్రిశూలం దైవత్వం తోడితే ఎలా ఉంటుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేము కదా. అంత పవర్ఫుల్గా అంత బలంగా తయారవుతుంది. మరి అఖండ 2లో ఈ 2 ఘట్టాలు ఉన్నాయన్నారు. మరి వారి గురించి చెప్పాలంటే చాంతాడంతుంది. బట్ మనకు అంత టైం లేదు కాబట్టి వాళ్ళెవరో చెప్పేస్తున్నాను. సో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గారు ఉన్నారు, మాట్లాడతాం. నమస్తే బంగారు తల్లి. థ్యాంక్ యూ సార్. ఎవరిని అడగాలో అర్థం అవ్వట్లేదు. ఇందులో రామ్ ఎవరు, లక్ష్మణ్ ఎవరు సార్? రాము ని లక్ష్మణ్. ఓకే, మా గుడ్డి గుర్తు సార్. మీరు కొంచెం చిన్నగా, మీరు కొంచెం పెద్దగా ఉంటాం. మాట్లాడు పెద్దగా ఉన్నాడని చెప్పి పెద్దవాడు అనుకోవద్దు, చిన్నవాడిని. అవునా సార్? ఓకే, మీరే పెద్దవారు అంటే ఒక సెకండ్స్. పెద్దవాడని వాడు ఎక్కువ మాట్లాడనుకోగా తప్పు, నేను ఎక్కువ మాట్లాడతాను. ఓకే సార్, అసలు నవ్వుతోటి స్టార్ట్ చేశాము, అందుకనే జోక్గా స్టార్ట్ చేసాం సార్. అంటే మీరు అంటే ఇదివరకు ఇప్పుడు నేను చెప్పిన వర్డ్స్ కూడా గన్కి త్రిశూలం దైవత్వం తోడైతే 2 పవర్ఫుల్ ఘట్టాలు అనేది అఖండ 2లో ఉన్నాయి. చూశారు, మీరు చెప్పారు, మీ మాటల్లో నేను విన్నాను. మరి ఆ 2 ఘట్టాలు ఎవరు అంటే నేను మీరే అని అనుకుంటాను. నేను అలాగా వాళ్ళే మేము అనుకున్నాం. ఆ 2 ఆయుధాలు మేము అనుకున్నాం, వెనక శక్తి భగవంతుడు అనుకున్నాం. ఆయుధాలు అయితే మీరే కదా సార్. ఏది ఆయుధంలో ఉత్తి ఆయుధానికి జీవం లేదు, యూజ్ చేయాలి కదా సార్. శక్తికి మన ఈ దేహం అనే ఆయుధానికి శక్తి నడిపిస్తున్న ఆ శక్తి యాడ్ అవ్వాలి కదా. ఆ శక్తి యాడ్ అవ్వాలంటే అది వెనక ఉన్నది మనసు, తర్వాత వెనక ఉన్నది సార్ బుద్ధి, ఆత్మ. ఆత్మ దాని అనుకున్నది చైతన్య శక్తి. మీరు పిహెచ్డి చేసినట్టు. ఇప్పుడు బాబు గారికి చూడండి, గన్ను శక్తి, బాబానికి శక్తి 4. మీరు 3 చూశారు. 4 దాకపడిన దైవం అదే. అదే మేమంటే ఒకటి ప్రపంచం, 2వ సంసారం, 3వ దేహం, కనిపించింది 4వ సింహమే ఆత్మ. ఓ అదే సార్. మీలో ఎవరు సార్ ఎక్కువ దైవ భక్తుడు? మీ ఇద్దరిలో ఎవరు సార్ దైవ భక్తుడు ఎక్కువ అంటే? మీరే సార్. ఏడిపిస్తున్నారని అర్థమైంది, చెప్పండి సార్. అంటే దైవ భక్తుడిని అని చెప్పుకోవడం కంటే కూడా అంటే ఎక్కువ భక్తుడి అనే దానికంటే కూడా భక్తిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. అది చెప్పుకుంటే ఆకార సిద్ధి అవుతుంది. అంటే దేవుడి దగ్గర నేను ఎంత భక్తుడిని, నేను ఎంత తురుగుని, నేను ఫైట్ మాస్టర్ ఆయన దగ్గర చెప్పు, మనుషుల దగ్గర చెప్పుకోవాలి. అంటే జస్ట్ నేను అడిగింది ఏంటంటే సార్ మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. లేదు, అస్సలు లేదు. ఇక్కడ ఫ్యాన్ ఏసీ లేకపోయినా నాకు పట్టవు చెంపలు. అయితే నేను అడిగింది ఏంటంటే ఇద్దరిలో ఇప్పుడు కొందరికి దైవభక్తి ఎక్కువ ఉంటది, కొందరికి అలా ఆ వేరియేషన్ అడిగాను నేను. అట్లే లేదు, నవ్వుకుంటున్నాను. అట్లేమి లేదు, తెలియదు. ఇద్దరం సేమ్ టైం తింటాం, సేమ్ టైంకి వెళ్ళి విషయం కనెక్ట్ అవుతాం. ఓకే, మేము మెడిటేషన్ ధ్యానం చేస్తూ ఉంటాం అనమాట. భక్తి ముదిరితే ముక్తి. ఎస్ సార్. భక్తి స్టార్టింగ్ స్టేజ్. దేవుడు గుళ్ళో ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను, అయ్యా దేవుడా నాకు ఏది చెయ్యి అనుకోవడం భక్తి. కొంచెం లోపలికి వెళ్తే ఆయన నేను ఒకటి అనుకోవటం ముక్తి. ఓకే, అర్థమైంది సార్. ఆ ముక్తి ఉంటే నెక్స్ట్ జనరేషన్ అనేది అంటే మనం భక్తి నుంచి కొంచెం ముందుకెళ్ళి ఆత్మస్థితిలో నిమగ్నం అవటమే ఆత్మస్థితి అంటారు అనమాట. అందుకని మేము నాకు అర్థమైంది సార్. ఎక్కువ ఎవరో నేను అడిగిన క్వశ్చన్కి నాకు ఆన్సర్ వచ్చేసింది. సో ఇక్కడ చూస్తే సార్ బాలయ్య గారి చేతిలో అంటే ఇది అప్డేటెడ్ వర్షన్. ఒక ఫస్ట్ ఈ గన్ అనేది కేజీఎఫ్ చాలా చేసాం అప్పటి. అండ్ డైరెక్షన్ కూడా చేశారు సార్ మీరు, సినిమాలో హీరో కూడా చేశారు. అంటే అప్పుడు అంటే గ్యాప్ దొరక్క మళ్ళీ నెక్స్ట్ హీరోస్ గా చేయలేదా, లేదంటే ఈ వర్క్ లో బిజీ అయిపోయారు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మనుషులు మనం ఇబ్బంది పెట్టకూడదు, మన యాక్టింగ్ చూడలేకపోతున్నారని మానుకున్నాం. ఎవరు చెప్పారు సార్? ఈ మొఖాలని చూడలేరు, ఎవరు తప్పును వాళ్ళు తెలుసుకుంటే ఉత్తమం. అందుకని మా తప్పు మేము తెలుసుకున్నాం. వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు, మన యాక్టింగ్ చూడలేకపోతున్నారు వాళ్ళు. ఏమంటే అట్లా అనుకోవద్దని నా ఉద్దేశం సార్.
అనుకో నీ ఉద్దేశం కాదు, నీ ఉద్దేశం మా ఉద్దేశం ఎట్లా అవుతుంది, మా ఉద్దేశం వేరే, నీ ఉద్దేశం వేరే. మేము ఆడియన్స్ సార్, మీ ఆడియన్స్. ఉద్దేశం కరెక్ట్, మా ఉద్దేశం కరెక్టే. ఓకే, మన ఇద్దరిది Next కరెక్ట్. question. నెక్స్ట్ క్వశ్చన్. Next question. గన్ను మీదకి వెళ్దాం. సో గన్ను మీదకి వెళ్దాము. ఆ. సో ఇక్కడ చూస్తే ఒక అసలు దీన్ని ఏమంటారు సార్? మిషన్ గన్ అంటాం. మిషన్ గన్. Yes. దానికి త్రిశూలం. త్రిశూలం. త్రిశూలమే కదా ఆ, సార్? ఆ గన్నుకి త్రిశూలం, ఆ, ఈ త్రిశూలం. 2 గన్నులకి అదేమంటారు, ఇదో గన్ను, మహాశక్తి. మహాశక్తి గన్ను. అసలు అంటే ఎలా ఎలా తీసుకున్నారు సార్? అంటే ఇప్పుడు ఒకప్పుడు మూవీస్ లో చూస్తే సార్, ఒకప్పుడు మూవీస్ లో ఒక ఫైట్ ఇలా, ఇప్పుడు సపోజ్ కృష్ణ గారే అనుకోండి, అలా కొట్టేదానికంటే ముందు టపక్ టపక్ అని సౌండ్ వచ్చేది. సౌండ్ అంటే ఫైట్స్ కంటే ముందు సౌండ్ మనకు వచ్చేది. ఇప్పుడు ఏంటంటే పాటలో ఫైట్స్ చేస్తున్నారు. హీరో ఎలివేషన్స్ ఎక్కువైపోయాయి. హీరో ఎలివేషన్ కావాలంటే మెయిన్ గా అంత సీరియస్ చూడకండి సార్. కాదు, అడిగే సమాధానం చెప్పడానికి లోపల బయటికి జరుగుతుంది. అంటే హీరో ఎలివేషన్ ఉండాలంటే ఇప్పుడు ఈ మూవీస్ లో, అంటే కేజీఎఫ్ నుంచి చూసుకుంటే ఇప్పుడు హీరో ఎలివేషన్స్ ఎక్కువైపోయాయి. ఎలివేషన్ కి తగ్గట్టు ఫైట్స్ ఉండాలి. అంటే ఇట్లా అప్డేట్ అవుతూనే ఉంది. అంటే ఇంకోటి క్వశ్చన్ బ్యాక్ చేస్తున్నాను. ఎలివేషన్ తగ్గట్టు ఫైట్స్ ఉండాలి. ఫైట్ కంటే ఎలివేషన్ కి ఫైట్ కంటే ముందు కథ ఉండాలి. కథ ఉండాలంటే ఒక మంచి డైరెక్టర్ ఉండాలి. ఆ డైరెక్టర్ బోయపాటి. ఎస్ సార్, ఆబ్వియస్ గా వాళ్ళ కాంబినేషన్ లో కూడా మూవీ హిట్ అయ్యాయి. 3 మూవీస్. అందుకని బంగారు తల్లి అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్, ఒక ఫైట్ బాగా ఎలివేట్ అవ్వాలి, బాగా అంటే ఒక గుర్తింపు రావాలంటే కథలో ఒక దమ్ము, అంటే ఎమోషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, ప్లాట్ఫామ్ ఉండాలి సార్. అది బోయపాటి దగ్గర. ఎందుకంటే మాకు సింహ కాడ నుంచి, లెజెండ్ కాడ నుంచి బోయపాటి గారి కాంబినేషన్ మేము ఎన్నో చేసాం అన్నమాట. ఒక ఫైట్ కి చాలా ఎంత ఎమోషన్ కావాలి, ఎట్లా కొట్టాలని మీరు అందరూ కోరుకునేలాంటి ఎమోషన్ ఆయన పుట్టిస్తాడు సార్. ఇప్పుడు ఫైట్స్ లో కూడా అప్డేట్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు ఐఫోన్ ఎలా అప్డేట్ అవుతూనే ఉందో, అంటే వర్షన్స్ వస్తూనే ఉన్నాయో, సో ఇప్పుడు ఫైట్స్ లో కూడా అలా అప్డేట్ అవుతూనే ఉన్నాయి. దట్టు మీ సన్ చూడాలి అర్థం అవ్వట్లేదు, రాహుల్ గారు. ఓకే, ఆయన కూడా మీకు అంటే హెల్ప్ అవుతున్నారంటే మీ అప్డేట్ వర్షన్. అంటే ఎప్పుడు సార్ అంటే ఎలా ఉంటుంది అంటే, మీరు ఇప్పుడు ఒక ఫైట్ డిజైన్ చేశారు సార్, ఇది ఇలా లొకేషన్ లో, ఓకే ఇది స్టోరీ, ఈ హీరో, వీళ్ళు హీరో అన్నప్పుడు ఇప్పుడు హీరోని బట్టి కూడా చేంజ్ అవుతాయి సార్. హీరోని బట్టి, కథను బట్టి, ఒక్కొక్క డైరెక్టర్ ఆయన డైరెక్టర్ స్టైల్ని బట్టి కూడా ఫైట్లు చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు 3 మూవీస్ చేశారు సార్. లెజెండ్ కానీ, అంటే బోయపాటి గారి డైరెక్షన్ లో 3 మూవీస్ చేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ పర్సన్, ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, అంటే పర్సన్ బట్టి చేంజ్ చేస్తారా, లేదంటే లొకేషన్ బట్టి చేంజ్ చేస్తారా, లేదంటే మూవీ కథను బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి చేంజ్ అప్పుడప్పుడు అప్డేట్ అవ్వాలంటే ఎలా, అంటే మీరు ఎలా డిజైన్ చేస్తారు? ఇంపార్టెంట్ కథలో క్యారెక్టరేషన్. ఈ లాయరా, ఓ రాయలసీమ బ్యాక్డ్రాప్ లో హీరోవా, ఇలాంటి అఖండ తాండవ లాంటి శివశక్తిని ధ్యానం చేసి సంపాదించుకున్న హీరోవా, ఈ క్యారెక్టరేషన్ చాలా ఇంపార్టెంట్. మన అందరం కూడా ఏంటంటమ్మా, ఒక డైరెక్టర్ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, అందరు కావచ్చు, ఏంటంటే కథలో ఉన్న క్యారెక్టర్స్ ఫాలో అయ్యి వెళ్ళాల్సింది మన అందరం. తర్వాత ఏంటంటే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు బాలగారు అనుకో, ఆయనకు ఒక ఇమేజ్ ఉంటుంది, చిరంజీవి అనుకో ఆయనకు ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, అంటే ప్రభాస్ అనుకో ఆయనకు ఒకటి. అంటే ప్రతి వాళ్ళు కూడా ఒక హీరో ఒక ఇమేజ్ ని, ఒక కోణాన్ని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు, గ్రోత్. దాన్ని వదలకుండా ఆయనకున్న ఒక క్రియేట్ని, ఆయనకున్న ఒక బాడీ లాంగ్వేజ్ పెట్టుకుంటూ కథను ఫాలో అవుతూ కొంచెం కొద్దాలని చూసుకుంటూ వెళ్ళాలి సార్. అదే కత్తిమైన సాగు. అండ్ హిమాలయాల్లో కూడా మీరు, అంటే నేను షూట్ చేసినప్పుడు ఇప్పుడు త్రిశూలం ఇలాంటివి మన డివైన్కి సంబంధించి, భక్తికి సంబంధించి ఏ మూవీ చేస్తున్నా కానీ కంపల్సరీగా నాగేంద్రుడు వచ్చి వీక్షిస్తాడు. అంటే తెలుగులో మాట్లాడుతున్నాను, అయ్యా అంటే మీ అంతా తెలుగు నాకు తెలియకపోవచ్చు సార్. అంటే వచ్చి ఖచ్చితంగా చూస్తాడు అని నేను చాలా చాలా ఇంటర్వ్యూస్ చేశాను, చాలామంది చెప్పారు. తర్వాత తెలుసుకున్నాను సార్. మీకు ఏమన్నా నాగేంద్రుడు ఎవరైనా కనిపించారా? ఎక్స్పీరియన్స్ మేము హిమాలయం వెళ్ళినప్పుడు, అంటే ఈ షూటింగ్ ముందు కూడా మేము హిమాలయం వెళ్ళినప్పుడు కూడా ఒక తెలియని ఒక ఎనర్జీ వైబ్రేషన్స్ మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే హిమాలయం వెళ్ళిన మా ఫస్ట్ థాట్ వచ్చింది, హిమాలయం చూసి చుట్టూరు కొండలు ఉన్నాయి, కొండలోకి వెళ్ళినా కనిపించింది అనమాట. నేను మనుషుల మధ్యలో ఉండి, నేను వాడికంటే గొప్ప వీడికంటే గొప్ప నేను అనుకుంటున్నాను,
ఈ కొండల మధ్యలోకి వచ్చేసి లేనెంత అక్కడ పోతే ఆ ఫీల్ ఆ విధులు వచ్చింది. అట్లాగానే మనం ఇలాంటి కొండలన్నిటిని చూసినప్పుడు వీటన్నిటిని సృష్టించిన ఒక శక్తికి ఇంకా ఎలా ఉంటుంది? సూపర్ సార్. అది ఆ శక్తి నుంచే. అందుకని హిమాలయాల్లో కొంతమంది మునులు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి ఇంకా తపస్సు చేస్తూనే ఉన్నారు అంటే ఆ శక్తిని ఎనాక్ట్ చేసుకుని భారతదేశం ఇట్లా ఆనందంగా మనం అందరం ఉన్నామంటే వాళ్ళు తపస్సు ఆ ఎనర్జీని ఇప్పుడు త్రో చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇంకొక విషయం కూడా మనం చెప్పాలి తల్లి, బోయపాటి గారికి మేము ఎంతో థ్యాంక్స్ చెప్పాలి. అంటే బోయపాటి గారి అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇలాంటి ఒక దైవత్వం సినిమాతోటి అంటే మనం పనిచేసేటప్పుడు ఏంటంటే ఒక దైవాన్ని మనలో పెంచుకొని ఆ ఓంకార శబ్దాన్ని శివుడుకున్న గుణాలు ఆ డైలాగ్స్ అంతా అట్లా పనిచేస్తున్నప్పుడు ఏంటంటే ఈక్వల్ టు భగవంతుడితో కలిసి పనిచేస్తున్న ఫీల్ ఉంటుంది. ఒక 70 రోజులు మేము వర్క్ చేసాం ఈ సినిమాకి. వర్క్ చేసిన అన్నాళ్ళు ఆ ఫీల్లోనే ఉంటాంగా. ఇప్పుడు డాడీ గారితో డిస్కస్ చేసేటప్పుడు కూడా శివుడు బుక్కుల గురించి దాని గురించి సాధుల దగ్గర నుంచి శక్తి ఎలా వచ్చింది ఏంటి తెలుసుకున్నారా? ఆయన భక్తుడు అనమాట. ఆయన చేశాడు 1 hour పూజ చేయండి షూటింగ్ చేయడం ఆయన. ఎస్ మరి కుంభమేళ ఇంతమంది సాధుల మధ్యలో షూటింగ్ చేసేటంటే డైరెక్టర్ ఒక రేటు కోస్ట్ డైరెక్టర్ మనం చెప్పాలి కదా. భక్తిమంతుడు. ఇప్పుడు నేను చెప్పాలంటే తల్లి నేనంటే ఇట్లాంటి ఈ ప్రపంచంలో ఈ సమయంలో మనకి అంటే రాగదేశాలతో నిండిపోతున్న ఈ సమయంలో భక్తి దూరం అయిపోయి మనుషులు కొంచెం ఎక్కువగా ఆడుతున్నారు. ఇట్లాంటి సమయంలో డైరెక్టర్ గారికి ఇట్లాంటి ఒక మంచి సినిమా వచ్చి ప్రజలకి ఆ భక్తిపూర్వమైన ఓంకార శబ్దంతో ఇప్పుడు మేము సినిమాకి సెకండ్ హాఫ్లో ఆ యూబూతి ఫుల్గా వాడతాం. బస్తాల యూబూతి విభూది ఆ యూబూతి అంత పిలుతున్నాం. నిజంగా మనకి ఇక్కడ 2 నామాలు పెట్టుకుంటే ఒక ఫీల్ ఉంటుంది. సినిమా మొత్తం యూబూది ఆ మంచు కొండల మధ్య బాలయ్య బాబు నిండా బాడీ నిండా యూబూది బస్తాలు బాగా పూసుకున్నారు అన్నమాట. అది ఎలా క్యారీ చేశారు సార్? క్రెడిట్ వస్తూ బాలయ్య బాబు ఒక మనిషి అంత ఒంటి నుండి ఈబూది పూసుకొని అలాంటి ఒక హెయిర్ స్టైలు గెడ్డాలు ఈ రుద్రాక్ష మాల్లు డ్రస్సు తోటి ఒక మనిషి క్యారెక్టరేషన్ పోషించాలంటే మరి ఆయన ఎంత ప్రేమ అంత ప్యాషన్ ఉండాలి. గ్రేట్ గోస్ టు బాలయ్య. ఎస్ సార్. ఇప్పుడు డ్రెస్సింగ్ చూస్తే కూడా స్లీవ్లెస్. సో ఈ స్లీవ్లెస్ ఇదే గెటప్ తోటి హిమాలయాల్లో అంటే మామూలుగానే మనం ఇన్ని కప్పుకుంటాం, చలి ఎక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇలా అంటే ఇలాగే ఉన్నారా? అక్కడ ఏమైనా డ్రెస్ ఏమైనా ఇంకా వనక పుట్టుంటది కదా సార్? అవునా సార్? బాబు దగ్గర గుణం ఏంటమ్మా ఆ క్యారెక్టర్ వెళ్ళిపోతే ఆ దైవ స్వరూపానికి వెళ్ళిపోతాడు. ఆ ఓంకార చేస్తాడు. ఆ దైవ స్వరంలో ఉంటారు ఎప్పుడు. మెథడ్ యాక్టింగ్ అంటారు కదా. అప్పట్లో ఉన్న వాళ్ళు మెథడ్ యాక్టింగ్ ఆ సినిమా అయ్యేంత వరకు మధ్యలో గ్యాప్ ఉన్నా రారు. ఓకే, అప్పట్లో ఎన్టీ రామారావు గారు అలాగే ఉండేవాళ్ళు. ఎస్, అలాగే ఉంటారు. డైరెక్టర్ ఎప్పుడు ఆ డ్రీమ్ లో ఉంటాడు. ఎప్పుడు ఆ డ్రీమ్ లో ఉండకపోతే ఆయనకి సీన్స్ డైలాగ్స్ క్రియేట్ అవ్వదు. ఆ తర్వాత అదే క్యారెక్టర్ బాబు ఇంత కూడా సినిమా అయిపోయిన 6 నెలలు చేసిన వాళ్ళు కూడా ఆ దైవ స్వరూపంలోనే ఆ ఓంకార ధ్వనిలోనే వాళ్ళు నీళ్ళమయ్యి సినిమాని జనానికి అందించిపోతున్నారంటే. ఓకే, బాలయ్య గారు నా గెటప్లో చూసినప్పుడు అక్కడ చూస్తుంటేనే ఇలా గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇలా అంటే మీరు స్వయంగా డిజైన్ చేశారు, మీకు అంటే ఆ ఫీల్ ఎలా అనిపించింది అక్కడ ఆయన పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు? మామూలుగా సినిమాలు చేసే కంటే ఈ దైవం కాబట్టి మేము కొంచెం ఇన్నర్ ట్రావెల్ చేస్తాం కాబట్టి మాకు ఇంకా దగ్గరికి బాగా కనెక్ట్ అయింది ఈ సినిమా. సార్, అంటే ఇప్పుడు మనం ఏదన్నా పని స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మొక్కుతాం, దండం పెట్టుకుంటాము, ఆ ఫీల్ క్యారీ చేస్తాము. సో అలాంటప్పుడు అక్కడ అంటే మైండ్ సెట్ అనేది కొద్దిగా చేంజ్ అవ్వలేదా సార్ మీ ఇద్దరిలో ఎవరికి కానీ? అంటే మైండ్ సెట్ అనేది ఆయన పర్ఫామ్ చేస్తున్నప్పుడు కొద్దిగా కూడా చేంజ్ అవ్వలేదా? అలా వెళ్ళి ఆ మూడ్లోనే ఉన్నారా మీరు కూడా? ఇదంతా కూడా ఒక దైవ సింపంలో మేము లొకేషన్కి వెళ్ళేటప్పుడు అందరం కూడా మేము జార్జియాలో షూటింగ్ చేసేటప్పుడు మేము ఆ హోటల్ దిగినామన్నా మా ఎదురుగా ఒక కొత్త కొండ ఒకటి ఉన్నది. జార్జియాలో షూట్ చేశారు క్లైమాక్స్. ఆ కొండ మేము డైరెక్ట్ గా మేము దిగేసి కైలాస పర్వతం లాగా ఉంటుంది ఫీల్. అందరూ కూడా ఆ కొండ కల దండం పెట్టుకొని కైలాస పర్వతం ఫీల్ తోటి షూటింగ్ వెళ్ళేవాడు. ఆ కొండని దండం పెట్టుకునేవారు. ఎందుకంటే మనిషికి నమ్మకం ఉంటుంది. అంటే ఇలా అద్భుతంగా మనం ఎంత దూరం ఇంతమంది వీనుంటితోటి ఇంత డబ్బు ఖర్చు పెట్టి పొడిచి మనం వచ్చేమే షూటింగ్ సరగాలి.
షూటింగ్ జరుగుతూ మనం అనుకున్న అవుట్పుట్ రావాలి అంటే క్లైమాక్స్ అక్కడ చాలా యుద్ధ బళ్ళు చిన్న ఎన్నెన్నో వెరైటీస్ ఎన్నెన్నో కొన్ని యుద్ధ ప్రపంచాన్ని సృష్టించాం. ఏ టైంలో అయ్యిండొచ్చు సార్ అంటే అదే మీరు అన్నారు కదా ఇది చాలా పెద్దవాడు సార్ నమ్మకం మెయిన్ నమ్మకం. సో వెళ్ళి దండ పెట్టుకున్నప్పుడు అంతా అంటే ఏ టైంకి చేశారు అది? మార్నింగ్ పొద్దున్న 6కి వెళ్ళబోయే సమయంలో షూటింగ్ వెళ్ళబోతుంది వాడు లాడ్జి దిగిరాక మేము బయట కూర్చుంటాం. డైరెక్ట్ గారు వస్తారు కెమెరామెన్ అందరూ కూర్చొని ఎదురుగా శివుడు కొండలాగా ఉంటారు అందరూ నన్ను పెట్టుకుంటాం అయ్యా షూటింగ్కి వెళ్తున్నాం ఊరికి ఇబ్బంది జరగకూడదు అంటే యాక్షన్ ఎంతమందితోటి వేరే కంట్రీలో వేరే మనుషులతోటి యాక్టింగ్ ఒక 200-300 మందితోటి వర్క్ చేయటం ఎవరికి ఇంత ఇబ్బంది కూడా లేకుండా హ్యాపీగా మళ్ళీ వచ్చాం ఆయన. సో అంటే అప్డేటెడ్ వర్షన్ కదా సార్ ఇప్పుడు ఇంతకు మనం మాట్లాడుకున్నట్టు ఫైట్స్ అన్నీ కూడా అంటే ఇప్పుడు అంటే ఎలా మీరు అంటే జనాల మైండ్ సెట్ని బట్టి అప్డేట్ అవుతూ ఉంటారా లేదంటే లేదు మైండ్ సెట్ మారాలి సినిమాలో మారాలి అన్న అంటే ఫైట్స్ ఎలా డిజైన్ చేస్తారంటే ఏం చెప్తారు? పబ్లిక్ గురువులు మనకి పబ్లిక్ గుడ్ జడ్జిస్ వాళ్ళు మనం సినిమా చూసింది వాళ్ళు ఒక్క మాటలో చెప్పేస్తారు బాగుంది బాగలేదని. అవును సార్ ఎంత కష్టం హిమాలయాలు కొండలు ఐస్ గేట్ లో వణుకుతూ బయట చేసినా కానీ బాగలేదు అంటారు. ఒక్క మాట నిజంగా ఇది బాధాకరం. బెస్ట్ గురువులు బెస్ట్ జడ్జిస్ అన్నమాట వాళ్ళు. అందుకని వాళ్ళని మనసులో పెట్టుకొని మనం ఫాలో అవుతాం అన్నమాట మేము. ఎస్ అందుకని వాళ్ళకి మనసుకు తగ్గేలాగా వాళ్ళందరూ ఆనందపడేలాగా ఈ సినిమా అనకొండ 2 తాండవం వాళ్ళు మెచ్చి ఆ సినిమాలో తాండవం ఆడేలాగా ఉంటుందని మేము గర్వంగా చెప్తున్నాం సార్. అంటే చాలా ఈ అఖండ 2 మూవీలో చాలా కోణాలు ఉన్నాయని అంటే అందులో ఎన్ని కోణాలు అనుకోవచ్చు సార్? అంటే మేము ఏ కోణాలు చూడొచ్చు? ఏమైనా చూసుకోవచ్చు దాంట్లో మనకి దయ్యం అనేటప్పటికి తల్లి దయ్యం అనేటప్పటికి కొంచెం ఎక్స్ట్రీమ్గానే మనం ఊహించుకుంటాం. దైవం అనేటప్పుడు మనిషి అంటే ఒక మనిషికి ఒక లెవెలే ఉంటుంది, దైవానికి ఎక్స్ట్రీమ్ ఉంటుంది కదా. అలాంటి ఎక్స్ట్రీమ్ ఈ సినిమాలో కొన్ని డైరెక్టర్ గారు మేమంతా కంపోజ్ చేయడం జరిగింది సార్. అఖండ 2 మూవీ 3D సో చిన్నపిల్లలు కూడా చూడొచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టు భక్తి ఇలా రావాలి అని ఇప్పుడు స్టార్ట్ అయింది సార్. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కటి దేవుల దైవం డివైన్కి సంబంధించి ఏ మూవీ ఉన్నా కానీ సూపర్ హిట్ అవుతున్నాయి. సో అఖండ మూవీకి సంబంధించి అఖండ 2 ఇంకా ఎక్స్పెక్టేషన్కి మించి ఉంటుంది అని చెప్పేసి అన్నారు. బట్ మొత్తం డివైన్కి సంబంధించింది కాబట్టి ఆడియన్స్ ఈ సినిమా సెకండ్ హాఫ్ పోర్షన్ వెళ్ళేటప్పటికి ప్రతి మనిషి ఒక దేవుడి గుడిలో ఉన్నాను, ఒక హిమాలయాలో ఉన్నాను, నాలో ఆ భయాలు బాధలు పోయి ధైర్యంగా ఓంకార శబ్దంతో ఆనందంగా బయటకు వస్తాడనేది మేము చాలా నమ్మకంతో డైరెక్టర్ మేము అందరం ఉన్నాం ఫీల్ అవుతుంది. సూపర్ సార్. సార్ లాస్ట్ అంటే ఇప్పటి వరకు మీరు ఇన్ని మూవీస్ చేశారు, సో తర్వాత ముందు డైరెక్షన్ కూడా చేశారు. అంటే డైరెక్షన్ మళ్ళీ మేము ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చా మీ నుంచి అంటే ఏం చెప్తారు? ఆ ఎక్స్పెక్టేషన్ భగవంతుడు చేస్తే జరుగుతుంది, మీరు చెప్తే మేము చెప్తే జరగదు. అంటే మనం అంటే మీకు చెప్పేది ఏం చెయ్యాలో ఏం జరగాలో ఈ డిజైన్ ప్రైస్ గాడ్ సార్. మనం మానవులు అనుకోవటం నీ పని, కానీ ఆయన ఆర్డర్ ఇవ్వాలి. ఆయన ఆర్డర్ ఇవ్వాలి. ఆయన ఆర్డర్ ఇస్తే ఇప్పుడు ఆర్డర్ ఇచ్చాడు, అఖండ 2 వర్క్ చేశాడు, హ్యాపీ. నెక్స్ట్ ప్రాజెక్ట్ సార్? నెక్స్ట్ ప్రాజెక్ట్ జై హనుమాన్. ఓకే చేస్తున్నాం. సూపర్ సార్, సూపర్. బాలయ్యబాబు గారి కొత్త సినిమా కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే. పారాడైస్ అనే ఒక సినిమా నాని గారిది కొత్త ప్రాజెక్టులు. ఓకే, అందులో కూడా ఫైట్స్. డిసెంబర్ లో రాజా సాబ్ రిలీజ్ అవ్వబోతుంది. ఫుల్ యాక్షన్ డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే, సో వేరే అది వేరే అది ఒక ప్రపంచం, ఇది ఒక ప్రపంచం. దట్స్ ట్రూ సార్, అదైతే నిజం. కొట్టడంలో కూడా నరకడంలో కూడా ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయంటే అసలు గ్రేట్ సార్. సో జనాలకి ఏం చెప్తారు సార్ మీరు మూవీ గురించి చెప్పమంటే ఏం చెప్తారు సార్? ఎవరు త్రిశూలం పట్టుకుంటే తీసుకోవడానికి అర్హతలు అంటారో ఆయనే బాలయ్య బాబు. జై బాలయ్య. జై బాలయ్య. ఎవరైతే ఎమోషన్ అంటే గుర్తొచ్చేదో ఆయనే బోయపాటి గారు. సూపర్ సార్, మీరు కవర్ చేశారు, ఇద్దరు కవర్ చేశారు. సో మీరు అంటే ఇది చాలా సిల్లీ క్వశ్చన్, ఇక్కడతో ఎండ్ చేసేస్తాను. చెప్పండి.
మీరు పళ్ళకి ఏం వాడతారు సార్ ఇద్దరు? పళ్ళుకా? పళ్ళకి ఇంత తెల్లగా ఉంది. చాలా పెద్ద క్వశ్చన్ అడిగావు. అందరిలాగే టూత్ పిక్ కొట్టడం కానీ ప్రతి క్షణం మనసు లోపల ఆనందాన్ని వాడతాం. పళ్ళు తెల్లగా ఉండాలంటే ప్రతి లోపల క్షణం ఆనందం ఉండాలి. లోపల ఆనందం ఉండాలి, కానీ పేస్ట్ చెప్పట్లేదు. టేస్ట్ కాదు ఇంపార్టెంట్, లోపల ఆనందం ఇంపార్టెంట్. సరే, ఇది మేము ట్రై చేస్తాం సార్. సో ఆనందంగా ఉంటే అన్ని బాగుంటాయి. ఎస్ సార్, ఆనందమే ఇంపార్టెంట్ మనిషికి. ఈ మధ్యకాలంలో ఆనందానికి దూరం అవుతున్నారు, చాలా దూరం అయిపోయి. ఆనందంలో వస్తువుల్లో, మందులో, సిగరెట్లో ఉందనుకుంటున్నారు, వీటిలో కాదు. నీ లోపలే ఉంది నిజమైన ఆనందాన్ని, దాన్ని గుర్తుంచుకుంటే అంత క్షణికానందాలు, మందు, బయట గుట్కాలు ఇవన్నీ అది కాదు. ఆత్మానందం, పరమానందం, అది మారన్నది, తరగని అంతరది. కాబట్టి క్షణికానందాలు పట్టుకోవద్దు, నిరంతరానందాలు పట్టుకోమని అడుగుతున్నారు. మీకు చెప్పు, మీకంటే మీకు కాదు, ప్రేక్షకి ఆల్రెడీ ఆనందంగానే ఉన్నాం, అందుకే మీరు ఆనందంగా నవ్వుతుంది. బాగుంది. థ్యాంక్ యూ సార్. చాలా ఆనందంగా ఉన్నారు తల్లి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మొత్తానికి అఖండ 2 ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. 3D మూవీ అంటే మేము అందరం ఇంట్రెస్టెడ్. సో ఎప్పుడెప్పుడు 5th డిసెంబర్ వస్తుందని ఈగర్లీ వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద సక్సెస్ సార్. విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సార్. సో ఇది వాళ్ళకి తెలుసు కదా, మన మాస్టర్స్ చెప్పిన వేరియేషన్స్ కోణాలు. స్టే ట్యూన్ టు సాక్షి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.